అలాంటి తృప్తినిచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమం. ఒకేసారి అధ్యక్ష 10,090 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. ఎలిజిబుల్ స్టూడెంట్స్ అధ్యక్ష 66,57,508 మంది. యూనిక్ మదర్స్ 41,38,971. స్టూడెంట్స్ ఫర్ హూమ్ పేమెంట్ వాజ్ ప్రాసెసింగ్ ఇన్క్లూడింగ్ 2,44,065 ఎలిజిబుల్ గ్రీవెన్సెస్ కేసెస్ అన్ని చూస్తే 63,67,809 మందికి ఇచ్చాం. అమౌంట్ డిస్పర్స్ చేసింది 8,291 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా కొంతమంది ప్రాసెస్ చేశారు, అది కూడా పేమెంట్ తొందరలోనే అయిపోతుంది, కొంతమంది వాళ్లే చేసుకోవడం లేదు. 2,79,720కి 363 కోట్లు పే చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దేశ తల్లికి వందనం ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు ఫస్ట్ ట్రెంచ్ సెకండ్ ట్రెంచ్ ఈ రెండు ఇచ్చాం. పేమెంట్ అండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లా వారిగా ఉన్నాయి. మీ నోటీస్కి కూడా ఎక్కడైనా వస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఫండ్స్ ఇయర్ మార్క్ చేశాం. ఏ ఒక్క బిడ్డకి ఇవ్వలేదనకుండా తల్లికి వందనం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రాంలో 1 చైల్డ్ 2 చైల్డ్ 3 చైల్డ్ 4 4 అంతకంటే ఎక్కువ ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష ఇక్కడ రకరకాలుగా కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళిపోతున్నారు. పాపులేషన్ కూడా తగ్గిపోతూ ఉంది. నేను ఆ విషయం కూడా చెప్పా. ఈ ప్రోగ్రాం వల్ల ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూస్తే ఎస్టీస్లో 4 చిల్డ్రన్ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 2.2% ఉన్నారు. అందరికంటే శుభ పరిణామం. అక్కడ జనాభా ఇంకా కాపాడుతున్నారు. అదే మరిగా దశ మిగిలిన కమ్యూనిటీస్కి వస్తే మైనారిటీ 1.5 ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తగ్గుతున్నారు, బాగా తగ్గుతున్నారు. ఆర్యవైశ్య 0.1కి వచ్చేసారు, బీసీఏ 0.8, బీసీబీ 0.4, బీసీడీ 0.3, బీసీఈ 1.3. వీళ్ళంతా కూడా సంచార జాతులు ఉంటారు బీసీల్లో. వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్. బ్రాహ్మిన్స్ 0.2, క్రిస్టియన్స్ 0.4, ఈబీసీస్ 1.3, కమ్మాస్ 1.1, కాపు 0.2, క్షత్రియ 0.2, రెడ్డి 0.2, ఎస్సీ 1.0. సో మీకు ఒక ఐడియాకి అధ్యక్ష మొత్తం కలిసి మీరు చూస్తే ఈ ప్రోగ్రాం 1 చైల్డ్ 47.9%, 2 పిల్లలు 44.2, 3 పిల్లలు 7.2, 4 అండ్ అబవ్ ఉండేవాళ్ళు ఓన్లీ 0.7. కానీ ఇక్కడ బ్యూటీ ఆఫ్ ది స్కీమ్ చెప్పిన మాట నిలబెట్టుకొని ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్నాం కాబట్టి తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ కార్యక్రమం అధ్యక్ష దీపం 2. ఈ దీపం 2 కూడా మీరు ఒకసారి చూస్తే 1999లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలని ఆలోచించాం. దానికి కూడా ఒక స్ఫూర్తి ఉంది. మా తల్లిని నేను చూసేవాడిని, వంటగదిలో ఎక్కువ సమయం గడిపేది. ఆ వంటగదిలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఎక్కడికక్కడ పొగంతా వచ్చి అనారోగ్యం, కళ్ళలో నీళ్లు రావడం, మనకందరికీ వంట చేసి పెడుతూ వాళ్ళు పడిన బాధలు చూశాను. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, నా తల్లికి జరిగినటువంటి ఈ బాధ ఇంకా ఏ తల్లి కూడా పడకూడదనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. ఆ రోజు దేశంలో ఎవరు ఆలోచించలేదు. నేను ఆలోచించినప్పుడు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించి 2000 అప్పట్లోనే స్టార్ట్ చేశాం. 2017కి 100% ఎల్పిజి ఎనేబుల్డ్ కిరోసిన్ ఫ్రీ స్టేట్గా చేసి 58,42,000 మంది కనెక్షన్స్ ఇప్పించిన ఘనత
ఈ ప్రభుత్వం అందని చెప్పి ఆనాటి ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,57,000 మందికి ట్రైబల్ కనెక్షన్స్ కూడా ఇప్పించాం. అందుకే నేను ఎప్పుడు కూడా దీపం అనే పేరు కూడా పెట్టింది అందుకనే పెట్టాం. దాన్నే మళ్ళా కంటిన్యూ చేసి ఈరోజు మీరు చూస్తే దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అక్టోబర్ 31న 2024లో సూపర్ 6 పేరుతో లాంచ్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి నెల ఎవరు డ్రా చేసుకుంటారో వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసే మార్గాన్ని తీసుకొచ్చాం. దగ్గర మీరు ఒకసారి చూసాం. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో 97,36,000 సిలిండర్లు ఇచ్చాం. 764 కోట్ల రూపాయలు సబ్సిడీ రిలీజ్ చేశాం. రెండవ రౌండ్లో ఏప్రిల్ 25 నుంచి జూలై 25 వరకు 790 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93,82,000 సిలిండర్లు ఇచ్చాం. రౌండ్ 3లో 74,46,000 సిలిండర్లు ఇచ్చాం. 164 కోట్లు పే చేసాం. మిగిలిన కూడా పే చేస్తున్నాం. 2.66 కోట్ల సిలిండర్లు రీఫిల్ చేశాం. 1,05,00,000 హౌస్ హోల్డ్స్కి ఇచ్చాం. 875 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి ఇచ్చాం. టోటల్గా ఇప్పటి వరకు 1,718 కోట్ల రూపాయలు దీపం 2 కింద ఆర్థిక సహాయం చేశాం, రీఎంబర్స్మెంట్ చేశాం, ఉచిత గ్యాస్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇవన్నీ వచ్చినప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్. ఇది ఈరోజే నేను ప్రధానమంత్రి గారు బిఎస్ఎన్ఎల్ ఈరోజు 4G ఇన్నోవేట్ చేశారు. నాకు 95 నుంచి నేను మాట్లాడేవాడిని. 95 నుంచి నేను మాట్లాడినప్పుడు టెక్నాలజీ రావాలి, అదే సమయంలో ఐటీ ఫ్యూచర్లో చాలా దోహదం చేసి నిన్న కూడా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు అందరికీ చెప్పేవాడిని, మనం ప్రోడక్ట్స్ తయారు చేయాలి, జాబ్ వర్క్ కాదు. మనకు ఆ నాలెడ్జ్ అని చెప్పేవాళ్ళం. మన వాళ్ళు చేయలేకపోయారు. ఆ రోజు టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ రావడానికి నేను కారణం, ఎందుకంటే నేను కన్విక్షన్తో పనిచేశాను. ఈరోజు ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు చేసి మనము ప్రోడక్ట్స్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారు. ఫస్ట్ టైం చరిత్రలో 4G మనో టెక్నాలజీ కనుగొన్న శక్తిని తీసుకొచ్చారు. 6-7 దేశాల్లో మనం కూడా ఒక దేశంగా తయారయ్యాం. ఈ యొక్క స్టాక్ ఇవన్నీ కూడా అమెరికా చేయలేని పని భారతదేశం చేసిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, పెద్ద ఇన్నోవేషన్ ఇది. ఇప్పుడు ఒక్కసారి 4G వచ్చిన తర్వాత 5G వస్తుంది, 6G వస్తుంది, 7G వస్తుంది, స్పీడ్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రెండు వచ్చిన తర్వాత మన క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల సేఫ్టీ, సెక్యూరిటీ వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నిటికీ దోహదం చేసే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి మనం చేసిన పని ఎంత తృప్తినిస్తాయంటే అంత తృప్తినిస్తాయి. అలాంటి ప్రోగ్రాంలో హ్యూమన్ యాంగిల్లో దిస్ ఈజ్ వన్. నేను ఆ రోజు స్టార్ట్ చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వెలుగు. ఈరోజు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అయితే మొత్తం దిస్ ఈజ్ ది హైరార్కీ. ఒక గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. 8,32,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. 27,407 మంది విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మండల సమాఖ్యలు 660 ఉన్నాయి. జిల్లా సమాఖ్యలు అండ్ గిరిజన సమాఖ్యలు 26 + 5 ఉన్నాయి. ఇంకొక పక్కన దిశ మీరు ఆ స్లైడ్ చూస్తే రూరల్ క్రెడిట్